పంటలకే ఇస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? అవును రేవంత్ సార్, ఈ వీడియోలో కనిపిస్తున్నది తమరే, ఈ మాటలు కూడా మీవే. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేదికలెక్కి ఊదలగొట్టిన అసలైన ఒరిజినల్ వాగ్దానాలు ఇవి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అధికారంలోకి రాగానే రైతన్నకు ఏమాత్రం మొహమాటం లేకుండా వెన్నుపోటు పొడిచారు. డిసెంబర్ ముగిసింది, జనవరి గడిచింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, ఇదిగో మార్చి కూడా వచ్చేసింది. కానీ 6 కాలం శ్రమించే రైతన్న ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం 2 పంటలకు రైతు బంధు ఇస్తుంటే మీరు 3 పంటలకు ఇస్తామని ఆశ చూపారు. తీరా గద్దెనెక్కిన తర్వాత ఉన్న సాయానికే మంగళం పాడారు కదా. కాంగ్రెస్ వస్తే రాబందుల రాజ్యం అవుతుంది, రైతులకు ఎగనామం పెడతారు అని నాడు పెద్ద ఆయన కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయని ఇవాళ రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రైతును రాజును చేస్తామని చెప్పి ఇప్పుడు నడిరోడ్డున పడేశారు. పెట్టుబడి సాయం అందక అప్పుల ఊపులో కూరుకుపోయిన రైతు మళ్ళీ వడ్డీ వ్యాపారుల దగ్గర చేయి చాచాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. రైతు బంధువు అంటే అది కేవలం పథకం కాదు సార్, అది రైతుకు వెన్నెముక. ఇవాళ ఆ వెన్నెముకనే విరిచేలా మీ సర్కార్ వ్యవహరిస్తోంది. మీరేమో డాంబికాలు చెబుతూ లెక్కల గారడితో కాలక్షేపం చేస్తున్నారు. కానీ రైతు పెట్టుబడి సాయం లేక అలమటిస్తుంటే నిజంగా బాధ కాదా? వారి కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయం అని జనం నిలదీస్తున్నారు సార్.